ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసిందంటే నేను మా ఇంట్లో చికెన్ కర్రీ చేస్తాను. చికెన్ ఫ్రై అను చికెన్ కర్రీ అని చేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి చికెన్ కర్రీకి చేసేద్దాము, రెడీ చేసేద్దాము. చికెన్ కర్రీకి కావాల్సినవి సో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, సో చికెన్ పీసెస్. అసలు మెయిన్ అదేగా. ముందుగా చికెన్ కర్రీ చికెన్ పీసెస్ కదా. ఇలా తోలుతో వచ్చిన చికెన్ అంటే చాలా బాగుంటుందండి. మా అబ్బాయి చేస్తున్న చికెన్ అండి, చూద్దాం బాగుంటుందో లేదో. సో ఇదిగోండి చికెన్ పీసెస్ ఇది ఇలా బండి కదా. సో సారీ, సో ఇలా గిన్నె పెట్టేసుకొని చికెన్ పీసెస్ వేసుకుంటానంట. ఆయిల్ ఇలా వేస్తా నాస్టల్ చికెన్ వాషింగ్ చేసుకో. సో ఇదిగోండి నేనైతే ఇలా చికెన్ పీసెస్ వేసుకున్నాను, చూసారు కదా. సో ఇప్పుడు వచ్చేసి నేను ఏంటంటే ఇలా నేను ముందు ఆయిల్ వేయను. ముందు ఏం చేస్తానంటే చికెన్ పీస్ వేసుకొని ముందు, తర్వాత ఆయిల్ వేసుకుంటాను నేను. ఇది మా అబ్బాయి చేస్తున్న చికెన్ కూర అండి, ఇది వెరైటీగా ఉంది. సో నువ్వు ఎలా చేస్తావు డైలీ మామూలుగా? నువ్వు ముందు ఆయిల్ వేసి చేస్తావు కదా. ముందు ఆయిల్ వేసి వేస్తా. నేను అలా చేయను. సో ముందు ఇది వేసేసి తిప్పుకోవాలి. ఇలా ఆయిల్ వేసి ఒకటి, సో కొంచెం ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేసినాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక సాల్ట్, కొంచెం సాల్ట్ అయితే ఏంటంటే కొంచెం బాగా మగ్గేది. ఇది నా చిట్కా. సో కొంచెం మా అమ్మ చెప్పినట్టుగా సాల్ట్ అయితే వేసుకున్నాను. సో ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉంటే అది మగ్గిద్దండి ఖచ్చితంగా. 10 నిమిషాల్లో చికెన్ కర్రీ 10 నిమిషాల్లో మగ్గిద్దా? అదే ఉడికిద్దా కూర అసలు? ఉడికిద్ది. ఇదిగో చూసారు కదా, ఇదైతే కొంచెం మగ్గింది. ఇదిగో చెప్పా కదా నేను వెంటనే ఉడికిద్దని. సో ముగ్గినాక ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఒక 5 నిమిషాలు మగ్గిపోతాయి. కదా వేసేసుకున్నాక వీటిని కూడా అలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకుంటే ఒక 5 నిమిషాలు కూడా మగ్గుతాయండి. సింపుల్ అండి. చికెన్ అంటే ఎంతసేపు పట్టదు. చాలా మంది చికెన్ చాలాసేపు పడతామంటారు. నేనైతే ఒక 1/2 నిమిషంలో చేసేస్తాను చికెన్ని. నాకు కొంచెం భయం అండి, చికెన్ ఉడికిద్దా లేదండి. దాన్ని ఉడకబెట్టి బాగా ఎక్స్పీరియన్స్ నాకు. ఎలా నీకు? అందుకే వెంటనే చేసేస్తాను. సో గాయ్స్ ఇదిగోండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై చేసేసాను. ఇదిగోండి మా అబ్బాయి చేసిన ఫ్రై రెడీ అయిపోయిందండి. ఫ్రై అయితే రెడీ అయింది. కర్రీ అయితే అంగపోయిందండి, ఉడుకుతుంది. సో గాయ్స్ ఇదిగోండి చికెన్ అయితే మగ్గిపోయింది, చూసారు కదా. నిజంగానండి చాలా చక్కగా మగ్గిపోయిందండి. నాకే ఆశ్చర్యంగా ఉంది. చెప్పా కదా వెంటనే అయిపోద్దని చికెన్. ఇన్నాళ్ళు వంట చేస్తున్నాను, నాకు ఈ చిట్కా అర్థం కాదండి. సో అంటే అలా చేస్తుంటే చికెన్ స్మూత్గా, అంటే ముక్క అనేది వెంటనే ఇరిగిపోదు. చికెన్ స్మూత్గా ఉంటుంది, చూసారు కదా. స్మూత్గా అలా బ్రేక్ అవ్వకుండా చూసండి. నేను గంటతో ఎలా తిప్పుతా కానీ చూసారా, ముక్క మనకి బ్రేక్ అవ్వట్లేదు, అంతే ఉంటుంది. సో కాబట్టి అలా వేసుకుంటే చికెన్ ముక్క అనేది బ్రేక్ అవ్వదు. నేను గంటలు ఉడకబెట్టి అది చిదిరి అయిపోయేది. ఏంటంటే చిన్న భయం, ఉడికిద్దా లేదా అనేది. మాకు అర్థమైంది కదా. సో ఇదిగోండి గాయ్స్, ఇప్పుడైతే అల్లం చిన్నులపై ధనియాలు వేసిన మసాలా ఇది. రాజేష్ చికెన్ ఇది. ఎస్, రాజేష్ చికెన్ కర్రీ. అమ్మాయికి చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం, దాని ప్రాణం వేసి వచ్చింది. సో ఇదిగోండి మసాలా వేసేస్తున్నాను కదా, మసాలా వేసేసుకుని తిప్పుతున్నాను. దాన్ని తిప్పేస్తూ ఉంటా. మసాలా దానికి పట్టి దాని అంచుల్లోకి, దాని ఎముక గుజ్జుల్లోకి, చికెన్ ముక్కలకి ఆ మసాలా వెళ్ళి పడితే ఉంటుంది. టేస్ట్ అబ్బబ్బా సూపర్ ఉంటుందండి. మామూలుగా ఉండదు, కేక. నెక్స్ట్ అయితే మసాలా పట్టేసాం కదా. ఇప్పుడైతే కారం, గుంటూరు కారం, మా గుంటూరు ఎండుమిర్చి సాంబార్ కారం వేసేస్తున్నాను. సో కారము, సో ఇదిగోండి కళ్ళుప్పు నేను మడిగే ఎప్పుడు స్పూన్ తేనండి, చేత్తో వేస్తాను. ఎందుకంటే చేత్తో వేస్తే దానికి టేస్ట్ సరిపోద్ది.
సో మ్యాక్సిమం నేను ఇలా చేతితోనే చేస్తాను, చేతితో వేస్తాను. మళ్ళీ ఇంకా సరిపోయింది, మళ్ళీ ఎక్కువ తక్కువ ఉండదు. అందుకని సో ఇది వచ్చేస్తున్నాను. మళ్ళీ గరం మసాలా ఎప్పుడు? గరం మసాలా వేస్తాను. గరం మసాలా అప్పుడే వేయకూడదు, ఎందుకంటే ఈ అల్లం చిల్లిపై వేసాం, కారం ఉప్పు వేస్తాం కాబట్టి అది కొంచెం దాని అంచుల్లోకి వెళ్ళి అది పట్టుకొని లాగితే చికెన్ ముక్క మొత్తం మసాలాని, అప్పుడు గరం మసాలా వేస్తే అప్పుడు టేస్ట్ సరిగ్గా ఉండిద్ది. ఎముకల్లోకి అట్లలోకి వెళ్ళి ఎస్, కండరాల్లోకి. ఎస్, చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది, స్పైసీ గుజ్జుగా ఉంది. చూసారా నేను ఎంతసేపు తిప్పున్నా కానీ ముక్క మాత్రం బ్రేక్ అవ్వట్లేదు. అవునండి, అది చూసారు కదా, నిజమండి. ముక్క అసలు బ్రేక్ అవ్వట్లేదు. చూసారా, నోరు మట్టికి ఊరిపోతుంది, నాలుగు పెడుతుంది, ఆకలిగా దస్తుంది, అన్నం వేళ కూడా అయ్యిందండి. సో గ్యాస్ ఇదిగో నేనైతే కొద్దిగా వేస్తాను వాటర్ ఎక్కువైతే నేను, ఎందుకంటే అలాగా గుజ్జుగా ఉంటే కూర మటుకి చాలా బాగుంటుంది. సో ఇన్ కేసు ఎవరికైనా బాగా దగ్గు కానీ జలుబు కానీ ఉంటే మటుకి ఈ చికెన్ కర్రీలో కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని వాటర్ ఎక్కువ పోసుకుని అది వచ్చింది కదా పులుసు, ఆ పులుసుని వేడివేడిగా ఇప్పుడు కూర ఉడకంగా కట్టేసి వేడివేడిగా తింటే మటుకి దెబ్బకి దగ్గు జలుబు పటాపంచు లేకపోతే దగ్గు జలుబు మటుకి నేనైతే అంతే తింటాను. దగ్గు జలుబు చేస్తే మటుకి మ్యాక్సిమం అంతే చికెన్ తెచ్చి నీళ్ళు పోసి బాగా పులుసు చేసి ఆ పులుసుని వేడివేడిగా అంతా తినేస్తాను. నూరు కాలినా సరే దెబ్బకి మొత్తం వచ్చేస్తుందండి, జటారం అంతా వదిలిద్ది. కూర అయితే అయిపోయింది. సో మా అమ్మ అయితే గరం మసాలా వేసేస్తుంది. సో ఇదిగోండి ఇలా లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని తిప్పేసుకొని కట్టేసుకుంటాయి. సో చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో మిస్టర్ రాజేష్ చికెన్ కర్రీ ఇది. సో చికెన్ అయితే లైక్ చేసేయండి వెంటనే. అబ్బాయి చేసిన చికెన్ కర్రీ ఫ్రై ఏంది అయింది అన్నారా, తినేసారండి. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దామండి. టేస్ట్ చేద్దాము. చాలా బాగుంది. ఎలా ఉంది మా కర్రీ? ముక్క ఎలా ఉంది? చాలా చాలా బాగుంది. ఇలా వేడిగా చికెన్ కర్రీ తింటే చాలా సూపర్ ఉంటుందండి. నువ్వైతే తినేసామమ్మ, నేను కూడా తినేస్తాను. కూరపట్టు చాలా అద్భుతంగా ఉన్నది. ఇలా పచ్చి కొత్తిమీర పెట్టుకొని సూపర్ ఉంది కర్రీ. ఇలా చికెన్